టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. 2025-26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్లో పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసి ఇకపై కాంట్రాక్ట్ వ్యవస్థను 3 గ్రూపులకే పరిమితం చేయనున్నట్లుగా ప్రకటించింది. వాటిలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉన్నాయి. ఈ మార్పులతో భారత క్రికెట్లో ఒక కొత్త యుగం మొదలైందని చెప్పొచ్చు. గతంలో అగ్రశ్రేణి ఆటగాళ్లకే ఇచ్చే A+ కేటగిరీకి 7 కోట్ల వరకు పారితోషికం ఉండేది. అయితే ఇప్పుడు పేరు కన్నా ప్రదర్శన, అన్ని ఫార్మాట్లలో లభ్యత ముఖ్యమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ బికి మార్చింది. వీరిద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి విరమించడంతో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై అత్యున్నత కేటగిరీగా గ్రూప్ ఏ కొనసాగుతుంది. ఇందులో అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషించే లేదా జట్టుకు నాయకత్వం వహించే ఆటగాళ్లకే చోటుంటుంది. ప్రస్తుతం ఈ గ్రూప్లో కేవలం 3 ఉన్నారు. వారిలో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రూప్ బిలో రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ ఉన్నారు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా, సిరాజ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. గ్రూప్ సిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబే, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్ ఉన్నారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి ఇదే గ్రూప్లో ఉన్నారు. దీంతో పాటు అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్నోయ్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. ఈ కొత్త విధానం ద్వారా బీసీసీఐ ఒక విషయం స్పష్టం చేసింది. పేరు కంటే ప్రస్తుతం ఫామ్, గత రికార్డుల కంటే జట్టుకు చేస్తున్న సేవే ముఖ్యమని తెలిపింది.